చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి చేసి పెడితే చాలా హెల్తీ కూడా. నేనైతే నెయ్యి వేసేస్తున్నాను, పిల్లలకి ఇష్టం అండి. పరాటాకి కొద్దిగా నెయ్యి ఎక్కువే పడుతుంది. ఆయిల్ అయినా నెయ్యి అయినా మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో కాల్చుకోండి. ఇలా కలర్ ఇలా ఉండాలండి పరాటాది, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇవాళ ఈ ఆలూ పరాటా చేయడానికి కారణం ఏంటంటే, నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్లో చెప్పారండి ఆలూ పరాటా ప్రిపేర్ చేయమని. అందుకే ఈరోజు అయితే ప్రిపేర్ చేశాను. ఇదిగోండి 2 సైడ్స్ అయితే ఫ్రై అయిపోయిందండి పరాటా. ఇప్పుడైతే తీసేసుకుందాము. ఇలా ముద్దని ఇలా పిండిలో డిప్ చేసుకొని 2 సైడ్స్ ఇలా అరచేతుల్లో ఇలా చేతి వేళ్ళతో ఇలా రౌండ్గా చేసుకోవాలండి. మధ్యలో స్టఫింగ్ పెట్టుకునే విధంగా ఇలా చేసుకోవాలి. ఇలా ఈ మధ్యలో ఇలా స్టఫింగ్ పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక ఈ అంచులు అనేవి ఇలా ఎక్కడ గ్యాప్ రాకుండా ఇలా రౌండ్గా టర్న్ చేసుకుంటూ ఇలా పిండిని ఇలా మళ్ళీ రౌండ్గా చుట్టేసుకోవాలి, ఎక్కడ గ్యాప్స్ లేకుండా. అంతే, నెమ్మదిగా ఇప్పుడు పరాటాలా చేసుకోవాలి. ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా పరాటానైతే చేసుకోవాలి. ఎక్కువ ప్రెజర్ పెడితే స్టఫింగ్ అయితే బయటికి వచ్చిద్దండి. అందుకని స్లోగానే చేసుకోవాలి పరాటాని. అయిపోయిందండి, కాల్చేసుకుందాము. పెనం మీద అయితే వేసేసుకున్నాను. చుట్టూ 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము. కొద్దిగా పైనుంచి బటర్ వేసుకుందాము. ఎక్కువ ఇలా పరాటాల్లో బటర్ వాడతాం కదా, నేను నెయ్యిని బటర్ అంటున్నాను. ఇప్పుడైతే నెయ్యి వేస్తున్నాను పరాటాల మీద. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. ఆయిల్తోనన్నా ఫ్రై చేసుకోవచ్చు, బటర్ అన్నా వేసుకోవచ్చు, నెయ్యి అన్నా వేసుకోవచ్చు. ఒకవైపు అయితే వేగిందండి, టర్న్ చేసేసుకున్నాము. కూడా కొద్దిగా అప్లై చేసుకున్నాము నెయ్యిని. 2 సైడ్స్ వేగిపోయిందండి, తీసేసుకున్నాము. అంతేనండి, మన వేడి ఆలూ పరాటాలు అయితే రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో పరాటాలు అనేవి. ఇదిగోండి, ఇలాగా ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉంటాయండి ఆలూ పరాటాలు అయితే. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.